అయితే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి 15 ఏళ్ళు మేమే పొత్తులో ఉంటామని చెప్పేసి ఫస్ట్ టైం లోకేష్ గారి నోటి నుంచి వచ్చింది. ఆయన అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడకుండా అమెరికా వెళ్ళి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా 15 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు ఈయన 15 ఏళ్ళు కూడా కన్ఫైన్ అయిపోయారు వీళ్ళిద్దరు. తెలుగుదేశానికి ఎన్ఆర్ఐ వింగ్ చాలా స్ట్రాంగ్. ఒప్పుకుంటారా? డెఫినెట్గా. నిన్న లోకేష్ గారి సభకి ఎంతమంది జనాలు వచ్చారు చూసారా? అదే సభ కేటీఆర్ అదే దీంట్లో చేశారు. దీనికి కూడా కొంచెం ఎక్కువ వచ్చారు, లోకేష్ గారి కంటే కూడా ఎక్కువ వచ్చారు. ఏంటి రాలేదంటారు మీరు? సార్ మీరు కానీ సార్ చెప్పండి. ఇంకా పాత వాసనలు పోవట్లేదు కానీ చెప్పండి. మమకారం చంపుకోలేకపోతున్నారు సార్. అంటే అంటారు కానీ మరీ టూ మచ్. లోకేష్ గారి కన్నా అది ఏంటి అసలు? ఆ గ్యాలరీ ఖాళీ ఉంది ఎక్కడైనా? ఉన్నదా మీ దగ్గర వీడియో? చూశానులేండి, నేను చూశాను. మీరు చూసినా మనసు రావట్లేదు ఏంటి మీకు? చెప్పండి సార్. నేను అంటుంది ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ అని అక్కడ అడ్రస్ చేస్తున్నప్పుడు మీరు బాబు మొన్న ఏదో ఎగేసుకొచ్చారు కదా ఒప్పందాలకి, దాని కాగితాలు ఏటరా మాకు ఏ సంగతి నెక్స్ట్ దాని మీద నేను కన్విన్స్ చేయడానికి వచ్చాను. లేదంటే మీరు మాకు చేసిన భయంకరమైన ప్రోత్సాహానికి బ్రహ్మాండం గెలిచాం మేము, కృతజ్ఞతలు ఇవే కదా. ఏంటి ఇప్పుడు ఆయనకి పని అక్కడ? ఆయన అక్కడ కూడా వెళ్ళి కంపెనీలతో కొంతమంది మీటింగ్స్తో చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాదండి, సిఐ సమిట్ అని వాళ్ళు వస్తారు ఇక్కడికి, మళ్ళీ ఈయన వెళ్తాడు, మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇలా ఎన్నాళ్ళు ఇది? నిజమే, ప్రయాణాలు ఎన్నాళ్ళు. దానివల్ల వచ్చేది ఏమైనా ఉంటుందా? వచ్చేది ఉంటే కదా సంతోషించడానికి. ప్రతిదీ మర్చిపోయి గూగుల్ 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 అన్నారు చేసి లాస్ట్ కదా అని తేల్చారు కదా. మన ముందు అదాని చెప్పిన అందరం మనం అందరమే పక్కబట్టేయడం. సో ఇప్పుడు మీకు ఒకటే చెప్తా సార్, వాస్తవానికి దగ్గరగా మీరు ఏం చేసినా 5 సంవత్సరాలు మీకు పరిపాలించమని ఇచ్చాం కాబట్టి దండం పెడతాం. మీరు వాస్తవాన్ని నేల విడిచి సాము చేస్తుంటే గాల్లో తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. తుఫాన్తో రైతులు అల్లాడిల్లిపోయి సస్తనరాలు, గిట్టుబాటు ధర లేదు, ఎరువులు సక్రమమైన టైంలో ఇవ్వట్లే, ఈసారి ఏకంగా వరే యుద్ధం చెప్పేస్తున్నారు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏదో చెప్పాలి కదా. సో క్రైసిస్ మెకానిజం కనిపిస్తుంది. క్రైసిస్లో అమెరికా వానికి మేము సలహాలు ఇచ్చేస్తాం, మేమే చేస్తాం బాగా అని చెప్పడం కాదు, ఇక్కడ క్రైసిస్ని ఎలా అడ్రస్ చేస్తారు. ఇప్పటికి తక్షణ సాయం రాలేదండి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు. అసలు మోందా సైక్లోన్ అయిపోయి దగ్గర నెలన్నర అయిపోయింది కదా, ఇప్పటి వరకు రూపాయి చిల్లిగా కూడా పాప రైతులకు అందలేదు. దీనికి ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మన నెత్తికి. మీకు ఏదైనా చూడండి, ఇప్పుడు ఈ అర్ణబ్ గోస్వామి గారు వేసిన ట్రాప్లో మనం పడి ఆ విషయాలన్నీ పోయి ఇక్కడ లోకేష్ మీద చర్చ పెట్టారు. మెయిన్ ఇష్యూస్ అన్ని పోయినాయి. మెయిన్ కొంపలు మూలిపోయిన ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. అమరావతి రైతుల బాధలో పక్కన మళ్ళీ మోంతా తుఫాన్తో మొత్తం రాష్ట్రంలో ప్రతి రైతుకు ఉన్న సమస్య. నెల్లూరులో అయితే చాలా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మొన్న ఒక సైక్లోన్ వచ్చి నెల్లూరు మొత్తం మునిగిపోయాయి. మొత్తం మునిగిపోయింది. ఏది పంచాయత్ కట్టుకుని వెళ్ళాలి కదా పవన్ కళ్యాణ్, ఎందుకు వెళ్ళలేదు? ఇంకోటి ఈరోజు 7 లక్షల కోట్ల జిఎస్టీ వల్ల నష్టం వచ్చింది. మెయిన్ సార్ జిఎస్టీ మీరు లాస్ట్ 3 కోట్ల 4 కోట్ల పర్ఫార్మెన్స్ చూడండి మీరు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ప్యాథటిక్. కింద ఎవడున్నాను అనుకుంటాం, లడాక్ పైన మనం ఉన్నాం అంతే. జిఎస్టీ వసూళ్ళు జనాల జేబులు డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇది కరెక్ట్ పాయింట్. సంపద సృష్టిస్తాం, చెవులు క్యాబేజ్ అడ్డం కాదు మాకు. సంపద నీ దగ్గర ఉన్నదైనా పంచగలుగుతున్నావా? అదే కదా రొటేషన్ అవుతుంది. అమర్త్య సేన్ అనే మహానుభావుడు కానీ, రఘురాన్ రాజన్ గారు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానీ చెప్పిన సూక్తులేంటి ఆర్థికవేత్తలుగా? ఒక సామాన్య మానవుడు విల్ బి ఎ స్పెండ్-థ్రిఫ్ట్. ఏం చేస్తాడు? వాడికి పెన్షన్ ఇచ్చినా ఏం చేసినా వాడు సాయంత్రం ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక దయనీయమైన పరిస్థితుల్లో ప్రతిదీ ఇబ్బడముబ్బడి రేట్లకి వాడి వల్ల కాదు, దాచదానం అవదు. అయినా సరే మన పొదుపు వ్యవస్థ చాలా స్ట్రాంగ్. మనకాడికి కలో గెంజి ఏదో 10 రూపాయలు వెనక్కేస్తాడు. అది ఎక్కడ? అది కూడా మళ్ళీ బ్యాంకులోనే పెడతాడు, లేదా పోస్ట్ ఆఫీస్లో పెడతాడు, లేదా చీట్లు ఆ నీరవ్ మోడీ గారు లెటర్ వరకు ఏదైనా పెట్టి మోసపోవడానికి అవుతలేదు, మార్గదర్శిలో పెట్టు. సో ఆ క్రైసిస్ కనిపిస్తుంది. క్రైసిస్ ఏంటి? ఈ క్రైసిస్ దగ్గర వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేక అన్నిటికీ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుకుంటే కాలక్షేపం అయిపోయింది. దీనికి జగన్మోహన్ రెడ్డి అంతే. ఇదంతటి కారణం చెప్తున్నారు కదా ఆయన చంద్రబాబు గారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇప్పటికి దాకా 18 నెలలు పట్టిందట. ఎందుకు గాడిలో పెట్టాలి? ఏటి పెట్టాలి? 8,000 కోట్లు 7,000 కోట్లు మిగిల్చి ఇచ్చాడు. యనమల రామకృష్ణ గారు 100 కోట్లు ఇవ్వలే కదా ఆయన. సో పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది, స్వయంకృత అపరాధాలని టీడీపీ చేసుకుంటుంది అనేది. స్వయంకృత అపరాధం అయితే బాగానే ఉంది, వాళ్ళు పోతారు ఉంటారు మనకెందుకు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక గౌరవప్రదమైన ప్రభుత్వం నడుపుతో స్వయంకృత అపరాధాలు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అవుతుంది. ఇది గమనించండి. వీళ్ళు చేసే తప్పుల ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళు తెలుగు తక్కువతనం అండి, చేతకంతనం అండి, లేదంటే వీళ్ళు
దుందుడుకు స్వభావంతో ప్రతిదాన్ని హ్యాండిల్ చేసేస్తామన్న అపోహలో వీళ్ళు ఉంటున్నారు. బట్ హ్యాండిల్ విత్ కేర్ కూడా లేదు, కేర్ మాట లేదు. ఒక ఆరోగ్యం గాలికి వదిలేశారు. ప్రజల ఆరోగ్యంలో ఎంత దయనీయంగా డైరియా ప్రాబ్లం ఉందో చూస్తున్నాం అందరం. ఇంత క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలిసి గీచింగ్లు కుమ్మించేసి ఉంది ఒకప్పుడు. ఏది సరే చూద్దాం. దీనికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇక నుంచి ఆయన చర్యలు మార్చుకుంటారు లేదా అనేది. ఏం మార్చుకుంటారండి, ఆయన నిండా మునిగిపోయి ఉన్నాడు. సరే వీళ్ళు సార్ మీకు గమనిస్తే మీరు కూడా జర్నలిస్ట్, ఆ ఛానల్లో మోసపోకండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని పెట్టి ఎన్డీఏ కూటమి పేరు పెట్టి బీజేపీ ఆడుతుంది, ఒక పప్పెట్ షో చేస్తున్నారు వీళ్ళతో. ధృతరాష్ట్ర కౌగిల్లో తెలుసో తెలియకో దూరిన చంద్రబాబు నాయుడు ఆ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలిసి ప్రాణం పోద్దని బయటికి నటిస్తూ కాలక్షేపమే జరుగుతుంది. ఈ గొడుగు కింద ఉంటే సేఫ్ గా ఉంటాం అన్న భ్రమలో అధికారమే పరమావధి అండి. ఇప్పుడు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు నోట్లో గొడ్ల కుక్కుని ఉంటారు ఆ ముఖ్యమంత్రులు. ఆ జీఎస్టీ వసూళ్లు మాకు బకాయిలు ఇవ్వండి అని మిగిలిన మంత్రులు అందరూ, ముఖ్యమంత్రులు ఆఫీసుల నుంచి వెళ్ళిన వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటారు గాంధీ బొమ్మ కాడ. వీళ్ళు నోట్లో గొడ్ల కుక్కు కుమిలి చస్తూ ఉంటారు ఆ బీజేపీ ముఖ్యమంత్రులు. మాకేం రావట్లేదు, ఎవరికి రావు. రైట్ ప్రసాద్ గారు, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఈ టీవీ.